నా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. మనం అందరం కూడా దేవుని యొక్క మాటలు తెలుసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏంటంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే ఏం చెప్తున్నాడయ్యా ఇక్కడ? దావీదు భక్తుడు, దేవా నువ్వు నాకున్నావు, నాకు ఏది కూడా కొదువు ఉండదయ్యా, సమస్తము చూసుకునేవాడు నువ్వు నాకున్నావు. అదే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ మార్గములన్నీ నాకు తెలియజేయము, యెహోవా నీ త్రోవలో నాకు తేటపరచుము. ఏంటంట? యెహోవా నీ మార్గములన్నీ కూడా నాకు తెలియజేయమయ్యా, నీ త్రోవలన్నీ కూడా నాకు తేటపరచుమయ్యా. ఎందుకు? నేను ఎక్కడ పడిపోతానో, ఎక్కడ జారిపోతానో దేవా, నన్ను జారిపోకుండా తండ్రి నీ యొక్క మార్గంలో నన్ను నడిపయ్యా. తండ్రి నేను పడిపోకుండా నీ త్రోవలలో నన్ను నడిపించండి అయ్యా, నీ మార్గ విషయంలో నన్ను నడిపించింది దేవా. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. అదే 23 కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలోకి వస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నా పక్షాన ఉన్నగా, దేవుడు నా తోడుకున్నగా, నాకేమి కొదువు ఉండదు, నాకేది కలగదు. మరి ఈనాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడి పట్ల ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నావా, లేదా నీకు ఏదన్నా వస్తుందని ప్రార్థన చేస్తున్నావా? మనకేవి భూలోకంలో మనకేది మనతో పాటుగా వచ్చేది ఏమీ లేదండి. ఒకటే, మన ఆత్మ వెళ్ళినప్పుడు పరలోక రాజ్యములో మనం పరిశుద్ధులుగా ఉంటే చాలండి. అది ఉంటే చాలు మనకు. అందుకని అంటున్నాడు, నీ త్రోవలలో నన్ను నడిపించండి అయ్యా, నువ్వు నా కాపరిగుండయ్యా. నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము, నా శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత కాలము కూడా నన్ను పరిశుద్ధులుగా కాపాడయ్యా, నాకు తోడుగా ఉండయ్యా, నన్ను ఆదరించండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా అని వేడుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థన విషయంలో ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? దేవుడికి ఎంతసేపు విజ్ఞాపన చేస్తున్నావు? నా ప్రార్థన జవాబు రావట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు ఎలా చేస్తున్నావు? నీ హృదయానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా పెదవులతో పైపైన ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఏబు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏబు కూడా సమస్తం పోయిందని దేవుడి మీద ఏ నేరము మోపలా, నాకు అన్యాయం చేస్తామని అనుకోవడం అనలేదండి. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడండి. ఏబుకి వచ్చిన కష్టాలు మీకు ఎవరికన్నా వచ్చినాయా? ఎవరికే రాలేదు కదా. ఒక్కసారి ఆలోచించి బైబిల్ ఒక్కని ధ్యానించండి, బైబిల్ చదవండి. ప్రార్థన విషయంలో కూడా మీరు ప్రార్థన దేవుడి మీద ఆధారపడాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరూ కూడా మనం చేస్తున్నాం.